పైకి రా పదారా, ట్యాంకీలు కడుగుదాం రా. ట్యాంకీలు నల్లగా ఉన్నాయి రా. వచ్చావా? పైకి ఎక్కలేదు ముసిలెక్క. ఆడికే స్టాప్, ఆడికే స్టాప్. సరే బాయ్, నేను పోయి కడిగేసి వస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది గాలికి పోకుండా టైర్ పెట్టి మళ్ళీ బాణ పెట్టా. ఈ ట్యాంకీ కడిగేసిన. చూడండి ఎట్లుంది ఇప్పుడు ట్యాంకీ. కడిగేసిన. ఇది చిన్న ట్యాంకీ. చూడండి పూర్తిగా వాళ్ళు తిప్పేసి ఇదిగో కట్టె తీసుకొని తుడిచేసిన. ముందు బరిషీట్ తెచ్చిన తుడుద్దామని. బరిషీట్ లాక్కోలే నీళ్ళు, మళ్ళీ కట్టెతోనే లాగి దీంట్లో పిండి మళ్ళీ మంచినీళ్ళు పోసి మళ్ళీ తుడిచి మళ్ళీ దీంట్లో పిండిన. ఇప్పుడు ఇంకెట్లా వచ్చిన పైకి సామాన్లన్నీ ఎత్తుకొని ఇదిగో ఇంకా ఈ ట్యాంకీ, ఈ ట్యాంకీ కడగాలి. చూడండి ఈ ట్యాంకీలు ఎట్టుందో మురికి కనిపిస్తుందో లేదో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా తుడిచిన తర్వాత చూపిస్తా. చాలా నీళ్ళు ఉంటే తోడలేం కదా ఫ్రెండ్స్, అందుకోసం ట్యాంకీ చూడండి ఇలాగా కొంచెం డౌన్ చేసి ట్యాంకీ కింద చూడండి ఒక చెక్క మీద రాయి పెట్టి ఒక పక్కకి అట్లా ట్యాంకీ వంచినామంటే పూర్తి నీళ్ళు వెళ్ళిపోతాయి కిందికి. ఎందుకంటే తోడలేము, దిగే వాళ్ళు ఎవరు లేరు. అందుకోసం ఇది కూడా అట్లే ఇట్లా డౌన్ చేసి ముందు ఫస్ట్ అన్ని నీళ్ళు వంచేసి మళ్ళీ కొన్నిగా ఉన్నప్పుడు కట్టెతో క్లీన్ చేసేసిన. అది ఫ్రెండ్స్. ఇంకా అదైతే ఆ ట్యాంకీ ఇంకా పెద్దది, దాన్ని ఎవరినన్నా పిలిచాల. చూడండి అన్నమయ్య జిల్లా రాయచుట్టి ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ కూడా వాళ్ళు కూడా ట్యాంకీలు కడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పైకి వచ్చిన. వాళ్ళ 2 ట్యాంకీలు. ఇది మా ట్యాంకీ అండి, కిందింటి వాళ్ళకి. ఇది మద్దింటి వాళ్ళది, ఇది పైనింటి వాళ్ళది. కానీ తొట్లు కూడా ఒక్కొక్క ట్యాంకీ పడతాయండి నీళ్ళు. ఈ నీళ్ళే అండి టయానికి వదలరు. మళ్ళీ వచ్చి వదిలిన 1 అవర్ కంటే ఎక్కువ వదలరు. నీళ్ళతో పెద్ద ఇబ్బందిగా ఉంది. ఏమో ఎలిగిళ్ళ నీళ్ళు లేనిట్టు అన్నమయ్య జిల్లాకి నీళ్ళే వదలరు. నీళ్ళతోనే ప్రాబ్లం ఫ్రెండ్స్. అది సుమారుగా ఈ ట్యాంకీలు కడిగి సంవత్సరం అవుతుంది. అందుకోసం కట్టెతో తుడిచేద్దాము, కొంచెమన్నా క్లీన్ అవుతుందని. ఆ మురికి నీళ్ళు ఎన్ని పోవాలంటే అట్ట కొంచెం డౌన్ చేసుకుంటే మనం తోడలేం ఫ్రెండ్స్ దిగలేనప్పుడు. అలా కొంచెం కుళాయి ఎటుపక్క ఉందో వాళ్ళు అటుపక్కకు కొంచెం డౌన్ చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి. కట్టెతో 4-5 మాటలు తుడిచేస్తే ఆ మురుకులు వచ్చేస్తాయి. మళ్ళీ ఒక జగ్గు నీళ్ళు పోసి మళ్ళీ తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది మనిషే ఉండాలా దిగాలనుకుంటే చేయలేమండి. ఆడవాళ్ళం కూడా కొన్ని పనులు చేసుకోవాలి. అప్పుడు మనం శుభ్రం, మన ఇల్లు శుభ్రం. ఓకేనా? ఎందుకంటే చిన్న బిడ్డలు ఉన్నారు మా ఇంట్లో బాడికి. ఆ నీళ్ళు నోట్లో పోసుకుంటే కొంచెం పాపం ప్రాబ్లం అవుతుంది. అందుకు చిన్న బిడ్డలు ఉండేది కదా ఫ్రెండ్స్. అందుకోసమని ఈరోజు తీరిక చూసుకొని నీళ్ళు నిన్న మొన్న బయల ట్యాంకీలకు కూడా అయిపోవాలనే అందుకు ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నా. అది ట్యాంకీలు క్లీన్గా ఉంటే మనం కూడా క్లీన్గా ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఆ ట్యాంకీ తుడిచిన తర్వాత చూపిస్తా. చూద్దాం పూర్తిగా పోయినాయో లేదో నీళ్ళు. ఇదిగో కనిపిస్తాయి మీకు, చూడండి. కొన్ని ఉన్నాయి ఇంకా, అవి తుడిచేయాలి. ఓకేనా? కట్టెతో. చూడండి ఫ్రెండ్స్ ఎంత గలీజ్ ఉందో. కనిపిస్తుందా మీకు ట్యాంకీలో నీళ్ళు? అవన్నీ వెళ్ళిపోయినాక కట్టెతో తుడిచేసేయడమే. ఆ ట్యాంకీ కూడా అట్టాగే. చూడండి కనిపిస్తానే లేదు మీకు ట్యాంకీలోటి. కట్టె తీసుకొని ఇంకా తుడిసేయాలి. ఇదంతా ఆ ట్యాంకీలో గలీజ్ బకెట్లడిది. ఓకే ఫ్రెండ్స్, మురికి నీళ్ళన్నీ ఇంటి వెనకాల పారేసేసిన. ఇదిగోండి ఇప్పటికైతే ఈ ట్యాంకీ క్లీన్ అయిపోయింది. చిన్న ట్యాంకీ, ఇదిగో పెద్ద ట్యాంకీ కూడా క్లీన్ అయిపోయింది. చూసారా? కనిపిస్తుందా? ముబ్బుగా ఉందా?
అదంతా లోపల సిమెంట్ గారండి, అదంతా పాస్ ఏం కాదు. పాస్ అంతా ఎత్తేసిన కడిగేసిన చూడండి. మళ్ళీ బీసింగ్ వేసి బకెట్లో బీసింగ్ నీళ్ళు చల్లి తుడిచేసిన. ఇవన్నీ నేను తుడుస్తా ఉంటే వీడియో తీసేవాళ్ళు లేరు. ఓకేనా ఫ్రెండ్స్, క్లీన్ అయినాక చూపిస్తున్నా. కనిపిస్తుంది అనుకుంటా ట్యాంకీ లోపల. ఓకే బాయ్. ఇప్పుడు మేము కిందికి దిగేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువైందేమో క్షమించండి. బాయ్ అండి. ఇదిగో మురికి నీళ్ళన్నీ వెనక పక్క పోసేసిన, ఇంటి వెనక కింద సందు. మళ్ళీ ఎవరు కిందికి మోసుకోపోతారు, ఇంటి వెనకాల పోసేసిన. ఓకేనా, బాయ్ అండి. బాయ్ బాయ్. అదిగో మా ఇంటి ముందరనే మసీదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? శాంతి తల్లి చూడండి, అడుక్కోవాలా బుజ్జగిచ్చాలా. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. చూడండి, శివుని ముక్కలు సిద్ధక్క ఇదే పడుకొని తింటుందంట కాళ్ళ మీద. నేనైతే కాళ్ళు సాచుకొని కూర్చొని ఉండా. నాకు కాళ్ళు కనిపిస్తున్నాయో లేదో. ఊరికి అక్కడ తిండి పెట్టి తిండి మీద ఫోన్ పెట్టి మరీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో శాండిగానికి బ్రెడ్ ఆమ్లెట్. అది ఎలా అంటే కొంచెం సాల్ట్ వేసి 2 ఎగ్గు కొట్టి గిన్నెలో వేసేసి బాగా కారం అయితే వేస్తే తిందో శాండి. కొంచెం సాల్ట్ వేసేసి బాగా స్పూన్తో జల్లకుట్టేసి మళ్ళీ ఇలా ఇలా అద్ది పెను మీద కాల్చేస్తాను ఫ్రెండ్స్. ఇది బ్రెడ్ ఆమ్లెట్ శాండిగానికి. నాకైతే చూడండి, పప్పు అన్నం నైట్ మిగిలినది. మునగాకు తాలింపు అయితే వేరే వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్, నేనైతే చేయలే. నేను చేస్తే ఎవరికైనా ఇస్తాను కాబట్టి దేవుడు నాకు కూడా ఎవరో ఒక రూపంలో ఇప్పిస్తాడు. మునగాకు తాలింపు అయితే కొంచెం పొడి తక్కువ. నేను వేస్తే పొడి మరింత వేస్తా. ముందు శాండిగానికి తినిపించేసి మళ్ళీ నేను తింటా. మళ్ళీ లేచిపోలేనండి, నాకు కొంచెం కాలు నొప్పులు ఎక్కువ. అందులో ఈరోజు వాటర్ వచ్చినాయి, కుళాయి నీళ్ళు. అడుక్కొని బొజ్జుగిచ్చి కొంచెం కొంచెం పెట్టాలి. నీళ్ళు వచ్చిన పొద్దు ఇంకా చూడండి, రుచి చూపించాలా, నోట్లో దొరగాల, మళ్ళీ తినాలా, అట్లా చేయాలి. శాండిగాని బిల్డప్ సన్న బిల్డప్ కదా. ఏం తింటావు? ఇంకేం తింటావు? పళ్ళు అవుతావా? తినాలి నాన్న, ఎక్కువ ఇది తిన. ఇదో అయితే ఇట్లా ఇది తింటావా? దానికి ఇట్లా మాడిపోయి పెట్టాలా. చూడండి, ఒక్క రవ్వ తెల్లగున్నే తిందో. చూసినారా ఫ్రెండ్? ఒక్కరవ తెల్లగున్న నోట్లో పెట్టుకొని ఉంచేస్తుంది. ఆ స్మెల్ ఎలా కనిపెడుతుందో ఏమో తెలీదు. ఇట్లా కొంచెం నల్లగా మాడిండాల. చూడు, బల్లి అతి తెలివి శాండి. ఎంత బాగుంది, బాగా మెత్తగా ఎగ్గు దండిగా అద్దుకునేది, కొంచెం మెత్తగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. మనకైనా ఒక 4-5 పీసులు అయితే సరిపోతాయండి, టిఫిన్ తినేయచ్చు. చూడు, ఇది ఒక రోజు తెల్లగా ఉందని ఉంచేసింది, మళ్ళీ అదే తింటుంది. కొంచెం రుచి వరాల. అట్లా అడుక్కొని బుజ్జగిచ్చి తినిపిస్తున్నాము. ఇది ఈరోజు మా టిఫిన్. ఓకేనా, బాయ్ మరి.